ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మార్కెట్ యార్డుకు వచ్చి రైతుల గోస చూడాలని ప్రభుత్వానికి సూచించిన ఆయన ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పంట సాగు సమయంలోనే గన్ని సంచులు, హమారీల ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాక కేంద్రంపై బురద చల్లుతోందన్నారు. యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలు పెరిగాయని దానిని రాజకీయాలకు వాడుకోవద్దన్నారు. ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు బీజేపీ పోరాటం ఆగదంటున్న ఎంపీ ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. రైతు గోస బీజేపీ భరోసా అనే ఒక పోరుబాట కార్యక్రమం గజ్వేల్కి చేరుకుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏంటి, రైతుల సమస్యలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు మీరు ఉదయం వికారాబాద్ నుండి కుల్కచేరుల మార్కెట్కి ఆడికి వెళ్ళారు, ఇప్పుడు గజ్వేల్ మార్కెట్కి వెళ్ళారు. అసలు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు రైతుల నుంచి వాళ్ళ యొక్క గోడు మీ విధంగా ఏ విధంగా పంచుకున్నారు సార్, వాళ్ళ యొక్క సమస్యలు? మేము ఇన్ని కిలోమీటర్లు వస్తున్నప్పుడు ఎక్కడ చూసినా రోడ్ల మీద మొక్కజొన్నల రాసులు, వరి రాసులు కనబడతా ఉన్నాయి. ఎక్కడికి పోయినా ఇంత దుర్మార్గమైన బాధ్యత లేని ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు బిడ్డ. మీరు గట్టిగా అడగండి బిడ్డ, కొట్టాడండి బిడ్డ. వర్షాలు మొదలయ్యే లోపే మా పంట తడిచిపోకుండా మొలకలెత్తకుండా చూడండి బిడ్డ అని చెప్పి వాళ్ళు దీనంగా వేడుకుంటా ఉన్నారు. ఇవాళ బయటకు అమ్ముకుందాం, రైస్ మిల్లుకో లేకపోతే స్టేట్లకు అమ్ముకుందాం అంటే ఒక క్వింటాల్కి 500-600 రూపాయలు తక్కువ వచ్చినట్టున్నది బిడ్డ అని చెప్పి ఏడుస్తున్నారు. మాకేదో 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పినారు. బోనస్ దేవుడెరుగు, కనీసం ఉన్న బట్టలైనా కొనమని చెప్పండి బిడ్డ అంటున్నారు. ఒక్క మాట చెప్పాలంటే రైతుల మాటలు కనుక ప్రత్యక్షంగా వాళ్ళు వింటే ఇలా సిగ్గుతో తదించుకోవాలి. ఇవాళ మేము తిరుగుతున్నప్పుడు అందరికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు వస్తున్నారని చెప్పి లారీలు వస్తూ ఉన్నాయి, గన్ని బ్యాగులు వస్తూ ఉన్నాయి, హమాలీలు వస్తూ ఉన్నారు. ఇవాళ హడావుడి పెరిగింది తప్ప లేకపోతే ఇంకా 4 రోజులైనా కూడా ఇట్లా ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇలా పంట ఏప్రిల్ 1st వీక్ నుంచి మొదలైతే ఏప్రిల్ 20వ తారీఖు వరకు కొనుగోలు మొదలు పెట్టలేదు బిడ్డ అని చెప్తున్నారు. ఒకవేళ ఏ రోజుకు ఆ రోజు కనుక పంటను మీరు కొని ఉంటే, ఇవాళ కాంటాలు పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక్క మాట చెప్పాలంటే ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా, రైతు ఉసురు పోసుకునే ప్రభుత్వంగా ఇలా రికార్డు. సార్ మీరేం అలా అంటున్నారు? ఆయన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ఏమంటున్నారు అంటే, ఇక్కడ మొత్తంగా కూడా 1 కోటికి పైగా 1,00,000 మెట్రిక్ టన్నుల కూడా పంట పండింది. అది కేవలం కేంద్ర ప్రభుత్వం 50% మాత్రమే ఇప్పటివరకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. మరి మిగతా పంట అంతా ఎవరు కొనాలని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు సార్ కాంగ్రెస్ నేతలు. మమ్మల్ని ఎందుకు ప్రశ్నించాలి? రైతుల పంటలు కొండ తర్వాత ఎక్కడ అమ్ముకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి, కేంద్రానికి ఏం తీసుకుపోవాలని చెప్పి నువ్వు నిర్ణయించుకోవాలి. అంటే నువ్వు చేత కాదని చెప్పు. నాకు ఇంత దమ్ము, నాకు వరి కొనే దమ్ము లేదు, రైతుల పంటలు కొనే దమ్ము లేదని చెప్పు. నీకు దమ్ము లేకపోతే రిజైన్ చేసి పడాయి. వచ్చిన వస్తాడు, చేస్తాడు. ఇన్నాళ్ళు లేని ఇవ్వాలి. ఇలా వరి కొనుగోలు కానీ, మక్కల కొనుగోలు కానీ, సన్ఫ్లవర్ కొనుగోలు కానీ ఇవాళ కొత్తగా మొదలైంది కాదు. గత అనేక సంవత్సరాలుగా ఇది ప్రభుత్వం కొంటా ఉంటుంది సివిల్ సప్లైస్ పరంగా. కాబట్టి నీకు చేతకాని ప్రభుత్వం కాబట్టి, నువ్వు ప్రిపేర్గా లేవు కాబట్టి, నీకు దాని పట్ల అవగాహన లేదు కాబట్టి మాట్లాడు. సరే, ఇప్పుడు రైతులకు ప్రధానంగా సమస్య కూడా అమ్మాలీలు, అదేవిధంగా తరుగు ఎక్కువ తీస్తున్నారు, దానివల్ల మేము నష్టపోతామని రైతులు ఆరోపిస్తున్నారు. అసలు ఎంత తరుగు తీయాలి, ఎంత అమ్మాలి, అసలు సమస్య 40 కిలోల బస్తాకి 1 కిలో తరుగు తీయాలి. కానీ 40 కిలోల బస్తాకు 4 కిలోలు తరుగు తీస్తున్నారు. అంటే 1 క్వింటల్ వడ్లు రైస్ మిల్లుకి ఇస్తే 10 కిలోలు తరుగు తీస్తున్నాడు. ఇది ఒక రకమైన దోపిడిది. అయినా భరిస్తున్నారు వాళ్ళు. రైతులు ఇప్పుడు బాధపడుతున్నది 4 కిలోల బస్తా కట్ చేసినందుకు కాదు, 45 రోజులుగా మా వడ్లు వర్షానికి తడిసి ఎండకు ఎండి ఆ కుప్పల కాడ కాపల కాసి ఆ ఎండ దెబ్బకు భరించలేకపోతున్నాం బిడ్డ అని చెప్పి బాధపడుతున్నారు. దాని గురించి అంటున్నారు. ఇలా 100కు 100% నియంత్రణ లేదు, ప్రభుత్వ అధికారులకు అవగాహన లేదు, పట్టింపు లేదు. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఎవడు మాట్లాడటోడు బిడ్డ, ఎవడు స్పందించడం బిడ్డ అంటున్నారు. అయితే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే, మొత్తానికి కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి, అదేవిధంగా మొత్తం గ్యాస్ కూడా దొరకని పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మీద ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు. దీని అంతా కూడా డైవర్ట్ చేయడానికి, తెలంగాణ కూడా డైవర్ట్ చేయడానికి మాత్రమే ఒక పోరుబాట అనే కార్యక్రమాన్ని బీజేపీ తెరలేపిందని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అట్లాంటి చిల్లర మాట్లాడి మేము ఏం జవాబు చెప్తాం? అలాంటి దానికి నేను జవాబు చెప్పా. ఇలాంటి దానికి జవాబు చెప్పేటోళ్ళు ప్రజలు జవాబు చెప్తారు. రేపు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో, మోడీ గారు ఏం చేస్తుండో రేపు బెటర్ జడ్జెస్ ప్రజలు కాబట్టి, రేపటి రైతులు కాబట్టి వాళ్ళు తెలుస్తారు. మీ యొక్క పోరుబాటతోటి తెలంగాణ ప్రభుత్వం దిగొస్తాను అనుకుంటున్నారు? దిగి రాకపోతే మట్ట కలిసిపోతారు. మర్యాద దిగి రాకపోతే మట్ట కలిసిపోతారు. నీ చేతుల్లో ఉండదు బాబు. నీకైనా 10 ఏళ్ళు ఇచ్చినా, 100 ఏళ్ళు ఇచ్చినా ఆచరికమా? ఏమైనా మళ్ళీ ప్రజాక్షేత్రం రావా? నువ్వు రేపు తిరగవా? రేపు ఓట్లు అడగవా? అప్పుడు చెప్తారు, నీ ఫీజు పీకెత్తారు.
ఓకే, థ్యాంక్ యూ. మొత్తం కూడా ఈ యొక్క పంటనంతా కూడా కొనుగోలు చేయాలి, ఖచ్చితంగా రైతులకు బీజేపీ పంట ఉండదు అందరూ కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో తన యొక్క పాత్రను పోషించకుండా ఇదంతా కూడా కేవలం బీజేపీ మీద ఆరోపణలు చేస్తూ తన యొక్క పబ్బను గడుపుకోవడం, అదేవిధంగా రైతుల నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో అదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి వాళ్ళు మొహం చూపించలేక మంత్రులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తన యొక్క నియోజకవర్గాల్లో ఆ జిల్లాలో కూడా తిరగలేని పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా కూడా బీజేపీ మాత్రం ఖచ్చితంగా వచ్చి మార్కెట్ యార్డ్కి వచ్చినటువంటి పంట ఏదైతుందో మొత్తానికి కూడా సకాలంలో వెంటనే కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండే విధంగా కూడా చివరి వరకు కూడా ప్రతి గింజను కొనుగోలు చేసిన కూడా బీజేపీ కింది స్థాయిలో కూడా గ్రామ స్థాయి కూడా ప్రతి రైతు పంట కొనే విధంగా కూడా మేము పోరాటం చేశాం. ఖచ్చితంగా బీజేపీ రైతుల వెంటే ఉంటుందని కూడా ఈటెల రాజేందర్ చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. కెమెరామెన్ ఆర్కేతో గోవింద్, గజ్వేల్ మార్కెట్ యార్డ్ నుంచి.